అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను మీకు చికెన్ కర్రీని అయితే ప్రిపేర్ చేసి చూపిస్తానండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చికెన్ కర్రీ అయితే మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసే ఈ చికెన్ కర్రీని అయితే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి. మీరు కూడా తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ చికెన్ కర్రీని అయితే ఇప్పుడు ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో అయితే చూద్దాం. దీనికోసం నేను ఇక్కడ 300 గ్రాముల చికెన్ అయితే తీసుకున్నానండి. శుభ్రంగా క్లీన్ చేసి అయితే తీసుకున్నాను. వాటర్తో ఒక 2-3 సార్లు కడుక్కున్న తర్వాత ఇలా ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. ఇక ఒక 2 ఉల్లిపాయలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అలాగే ఒక 3 పచ్చిమిర్చిని చిలికలుగా తీసుకోండి. కొద్దిగా కొత్తిమీర, కొంచెం కరివేపాకు తీసుకున్నాను. అలాగే మసాలా కూడా ప్రిపేర్ చేసి తీసుకున్నానండి. ఈ మసాలా వచ్చి అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగ, గసగసాలు, ఇలాచి ఇవన్నీ వేసి చక్కగా ఇలా పేస్ట్గా చేసుకోవాలి. ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో ఉంది, ఒక్కసారి చూడండి మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఇక స్టవ్ పై అయితే ఒక కళాయి పెట్టుకోవాలి. ఇందులో ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కొద్దిగా వేడయిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి అయితే వేసుకోండి. పచ్చిమిర్చి వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని చక్కగా వేయించాలి. మనకి ఉల్లిపాయ ముక్కలు అయితే ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇందులో ఆయిల్ ఎక్కువైనట్టు అనిపిస్తుంది కదండి, కానీ ఆయిల్ అయితే ఎక్కువ అవ్వలేదు. నేను కళాయి కొద్దిగా చిన్నది పెట్టుకున్నాను కదా, అందుకైతే అలా అనిపిస్తుంది. ఉల్లిపాయ ముక్కలు అయితే ఇలా వేగిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు అయితే వేసుకోండి. వేసుకొని చక్కగా ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అయితే వేసుకోండి. నేను ఇక్కడ 1.5 స్పూన్ అయితే వేసాను. పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఇలా వేయించుకోవాలి. ఈ మసాలానైతే ఇంట్లో ప్రిపేర్ చేసుకొని వేస్తాం కదా, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కర్రీ అయితే. ఇక ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలి. వేసిన తర్వాత మొత్తం ఇలా మిక్స్ చేయండి. ఇలా చక్కగా వేయించిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్నటువంటి చికెన్ అయితే ఇందులో వేసుకోవాలి. చికెన్ వేసి ఒక్కసారి మొత్తం ఇలా కలపండి. ఈ మసాలా అంతా కూడా ఇలా చక్కగా ముక్కలకైతే పట్టాలి. ఇప్పుడు మూత పెట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్ పెట్టండి. ఒక్క 5 నిమిషాలు అయితే ఉంచండి. మనకి చికెన్లోంచి అయితే చక్కగా వాటర్ అంతా బయటకు వస్తుంది. 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. చికెన్ చక్కగా మగ్గి ఉంది కదా, ఈ టైంలో మనం రుచికి సరిపడా కారాన్ని అయితే వేసుకోవాలి. కారం వేసిన తర్వాత మొత్తం ఒకసారి మళ్ళీ ఇలా మిక్స్ చేయండి. మొత్తం ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి మరొక్క 5 నిమిషాలు అయితే ఉంచాలి. మీకు 5 నిమిషాల తర్వాత అయితే నేను మళ్ళీ చూపిస్తాను. ఇదిగో చూసారా, 5 నిమిషాల తర్వాత అయితే మనకి చక్కగా ఈ పీస్ కారం అది చక్కగా పట్టు ఉంటుందండి. ఇప్పుడు వాటర్ అయితే వేసుకోవాలి. ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత ఒక పొంగు వచ్చేంత వరకు మరగనివ్వండి. ఫస్ట్ ఒక్కసారి అయితే ఇలా మిక్స్ చేయండి గరిటెతో. ఇలా ఉడుకుతూ ఉంది కదండి, ఈ టైంలో అయితే మీరు కారం కానీ సాల్ట్ కానీ ఏమైనా సరిపోకపోతే వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టి ఒక్క 10 నిమిషాలు మూత పెట్టి ఉడికిస్తే మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఇదిగో చూసారా, 10 నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. కర్రీ చక్కగా రెడీ అయిపోయింది. ఇలా ఉండగా స్టవ్ ఆఫ్ చేయడమే. మనకి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అయితే ఇంకా చిక్కబడుతుందండి. దించే ముందు ఇలా కొత్తిమీర వేసుకోండి. అంతేనండి, మనకి వేడి వేడిగా చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇక సర్వ్ చేసుకోవడమే. చూసారా ఎంత బాగుందో, కలర్ఫుల్గా చూడడానికి, తినడానికి కూడా అంతే బాగుంటుందండి. ఓకేనండి, ఈ వీడియోని నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే 2-3 వీడియోలు చూడండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, బాయ్.